అమరావతిపై మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి తమకు ప్రియారిటీ కాదని తేల్చేశారు. వైసీపీకి అమరావతి శాసన రాజధాని మాత్రమేనని బొత్స స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి కోసం 1,10,000 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. అమరావతి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వ పనుల్లో జాప్యం చేస్తే తాము ప్రత్యామ్నాయ రాజధాని లేదా వికేంద్రీకరణ దిశగా ఆలోచిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై కూటమి ప్రభుత్వం చేస్తున్నది కేవలం హడావుడి మాత్రమేనని, తీర్మానాలు చేసినంత మాత్రాన అది శాశ్వతం అయిపోదని ఎద్దేవా చేశారు. కేవలం అమరావతి చుట్టూ గీత గీసుకుని అక్కడే అభివృద్ధి చేస్తామంటే కుదరదని, రాష్ట్ర వ్యాప్త అభివృద్ధి అవసరమని బొత్స అభిప్రాయపడ్డారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అధికార కూటమి వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పార్లమెంటులో అమరావతి బిల్లు, అభివృద్ధి పనుల వేగంపై ఇరు పక్షాలు పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. అమరావతి పేరుతో చంద్రబాబు రాష్ట్రాన్ని నిలువుదోపిడీ చేస్తున్నారని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. 2 లక్షల కోట్లు అమరావతిపై పెట్టే బదులు ప్లాన్ బి గురించి జగన్ మాట్లాడితే దానిపై అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. సజ్జలపై మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మావిగన్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రజలు చేస్తున్న ట్రోలింగ్ ను చూసైనా వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ఈ ప్రాజెక్టు ఆయన దృష్టిలో ఇది ఒక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు టేకప్ చేశాక ఎగ్జాస్టివ్ గా పిండుకోవడం ఎట్లా, మూలుగతో సహా దీన్ని లాగడం ఎట్లా, మూలుగతో సహా కూడా న్యాచురల్ కాదు, అవసరం లేనిది ఎక్కువ ప్లాన్ చేసి ఇన్ఫ్లేటెడ్ ప్రపంచంలో ఎక్కడా లేని రేట్లు పెట్టి దానికి ఏదో ఒక అందమైన పేర్లు పెట్టి ఎవరికో కట్టబెట్టి తద్వారా వచ్చే దీన్ని నిరంతరం ఒక 6 hours పవర్ ఇంజన్ పెట్టి, మోటార్ ఇంజన్ పెట్టి లాగితే నీళ్ళు ఎట్లా కొడతాండొచ్చు, పర్మనెంట్ కొట్టుకోవడం ఎట్లా, తన గజ దొంగల ముఠ, ఇది ఆయన ప్లాన్. వాళ్ళకి ఏంటంటే మెదడు దెబ్బతింది. వాళ్ళకి ఏదో అంటారు కదా, చాలా మంది సరదాగా మాట్లాడకుండా చిప్ దెబ్బతిందా అంటారు కదా, అలాగా వాళ్ళు మూవీ గన్నా మావి గన్నో ఏదో మావి జగన్ లాగా ఏదో మాయ చేశారు. ఆ మాయకి ప్రజలందరూ కూడా వాళ్ళని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఒక్కసారి అంబటి రాంబాబు గారిని కానీ ఆ నాయకుల్ని కానీ నేను ఒకటే కోరుతున్నాను, మీకు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ ట్రోలింగ్లు చూసి సిగ్గు తెచ్చుకున్నాయా? కనీసం మిమ్మల్ని పచ్చి బూతులతో తిడుతున్నారు ప్రజలు మీరు మాట్లాడే మాటలకి. కనీసం మీరు పాత పద్ధతి కూడా మాట్లాడట్లేదు. మేము ఒక స్టాండ్ మీద ఉన్నామని చెప్పడానికి రోజుకో స్టాండ్ తీసుకుంటున్నారు. మీరు రోజుకో స్టాండ్ తీసుకొచ్చి ఏదో అక్కడ కలపండి ఇక్కడ కలపండి అంటారు. అమరావతి వైసీపీకి కేవలం శాసన రాజధాని అన్నారు మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. అమరావతి అభివృద్ధి కోసం 1,10,000 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. అయితే వైసీపీకి కౌంటర్ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రాక్షసానందం పొందాలని చూస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 2019 ఎన్నికల ముందు అమరావతికి జై కొట్టిన జగన్ అధికారం దక్కగానే 3 ముక్కలాట ఆడారని, జగన్ కు అమరావతి అంటే ఎందుకంత కక్ష అని ఆయన ప్రశ్నించారు. మీరన్నా కదా మాది అమరావతి, మా ఆలోచన వాళ్ళకి ఆ రోజుకి మా ఆలోచన అమరావతి శాసన రాజధాని. ఎందుకు వచ్చి పెడతాం మేము 1,10,000 కోట్లు? దేనికి వచ్చి పెడతాం మేము? దేనికి వచ్చి పెడతాం మేము? చెప్పు, ఏం ఆలోచన ఉంది మీరు అడిగిన ప్రశ్నకి? ఏ రామకృష్ణ మీ ఏబిఎన్ ఏమైనా జరిగింది ఇలాంటి క్వశ్చన్లు మమ్మల్ని అడుగుతారు ఎందుకు? ఇగో మీరు ఆ పని చేయాలని ఈ ఫోన్ కొందాం అనుకున్నాడు ఖర్చు, నేను అక్కడ అనుకున్నాను, నాకెందుకు? నాతో అంటే ఏంటి? ఆ రోజు నేను శాసన రాజధానికే నేను అక్కడికి గీత. నీకు అర్థమైంది? నాది అంతవరకే నా గీత.
అదే ఆంధ్రప్రదేశ్ ఇంకెందుకు మన భారతదేశ రాజధాని ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్కి అయితే ఇంకా నువ్వు కడితే అమరావతి అవుద్ది, నువ్వు కట్టకుండా ఇలాగ ఇంకో 1000 కోట్లు ఖర్చు పెడితే అప్పుడు ఆలోచిస్తారు. ఈ 2000 కోట్లు ఇంకో 2-3 వేల కోట్లు ఖర్చు పెట్టి వదిలేస్తే ఆలోచించరు. యునానమస్గా సహకరించినటువంటి ఏకైక అంశం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయం. ఇటువంటి విషయంలో ఒకే ఒక పార్టీ వ్యతిరేకించింది, ఆ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియచేస్తున్నాను. ఇంత కక్ష నీకెందుకు? తెలుగు జాతి మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఇంత కక్ష నువ్వు ఎందుకు పెట్టుకున్నావని చెప్పి నేను అడుగుతున్నాను. ఏ ప్రాంతం వాళ్ళు కోరుకోలేదు. అమరావతిని శరవేగంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. కనీసం నువ్వు కొత్త పనులు లేకపోయినా ఉన్న పనులు పూర్తి చేస్తే మనకు ఒక రాజధాని వచ్చేది. దాని మీద కక్ష కట్టాడు. కక్ష అంటే మామూలు కక్ష కాదు. ఎందుకంత కక్ష? కక్ష కట్టి దాని మీద ఏ విధంగా విషం చిమ్మారో నేను రోజు చెప్పవలసిన అవసరం లేదు. మీరందరూ సజీవ సాక్షులు. చూస్తున్నాం కదా, ఏదైతే అటు అమరావతికి సంబంధించి కూడా టీడీపీ వైసీపీ నేతల మధ్య అయితే మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే దీన్ని పూర్తిగా వైసీపీ అయితే వ్యతిరేకిస్తుంది. ఎందుకు అటు రాజధానిని మార్చే అర్హత ఎవరికైనా ఉంటుందంటూ చెప్పుకొస్తుంది. అలాగే కేవలం అభివృద్ధి అమరావతికే కేవలం సాధ్యం కాదంటూ కూడా వైసీపీ అయితే చెప్పుకొస్తుంది. మరి దీనిపైన టీడీపీ కూడా ఎక్కడ తగ్గట్లేదని చెప్పాలి. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చూస్తున్నాం కదా అమరావతికి సంబంధించి ఎక్కడ మాటల యుద్ధం అయితే తగ్గట్లేదు, ఎవరికి వారే రెచ్చిపోతున్నారని చెప్పుకోవచ్చు. సో దీనిపై మరి అటు కూటమి కానీ వైసీపీ కానీ ఎలాంటి స్టాండ్ తీసుకోనుంది? కేవలం అభివృద్ధి అంటే కేవలం అమరావతిలోనే చేస్తారా, మిగతా ప్రాంతం అంతా వదిలేస్తారా అన్నట్టుగా కూడా వైసీపీ మాట్లాడుతుంది. మరి దీనిపై ముందు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? మొత్తం మీద చూసుకుంటే అమరావతి రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా వెనక్కి తగ్గట్లేదు. అమరావతి రాజధానిగా దాదాపుగా కృషి చేశారు. దానికి సంబంధించిన అభివృద్ధి పనులకి సీఎం చంద్రబాబు నిన్న ప్రత్యేకంగా కాంట్రాక్టర్లతో కూడా సమావేశమయ్యారు. అలాగే అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 9 సిటీల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం, అలాగే ఉభయ గోదావరి జిల్లాలు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు జిల్లాలకు సంబంధించి కూడా ఒక్కొక్క ప్రాంతాల్లో దాదాపు 5 జోన్లుగా విభజించి ప్రతి జోన్ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్క జోన్కి 3 నుంచి 5 జిల్లాలను పెడుతూ అభివృద్ధి చేస్తాం. అమరావతితో పాటుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అభివృద్ధి చేయాలన్నది కూటమి ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా అమరావతి విషయంలో మొదటి నుంచి వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు అదే స్టాండ్ కూడా కంటిన్యూ చేస్తాం. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా 2 రకాల వాదనలు చూపిస్తున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం మావిగర్లు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే, బొత్స సత్యనారాయణ మాత్రం 3 రాజధానులను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన ఉత్తరాంధ్ర కేంద్రంగా కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర వేరువేరుగా డివైడ్ అయిన పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అమరావతి ముఖ్యంగా రాజధాని విషయంలో వైఎస్ఆర్సీపీ నేతల తీరు ఎవరికి వారే యమునా తీరుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ నేతలైతే మాత్రం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్తిస్తున్నారు. మంత్రి కద్దుల దుర్గేష్ కావచ్చు, అచ్చెన్నాయుడు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కావచ్చు, ప్రజలు తీవ్ర స్థాయిలో విమర్శలు ఇస్తున్నారు. మీపై ట్రోల్స్ వస్తున్నాయి, ఆ ట్రోల్స్ చూసుకునేనా బుద్ధి తెచ్చుకొని అమరావతికి మద్దతు పలకాలని చెప్పి మంత్రులు ఎత్తు పలుకుతున్నారు. అలాగే అమరావతి విషయంలో మొదటి నుంచి కూడా జగన్ వ్యతిరేకంగా ఉన్నారు. దాన్ని కంటిన్యూషన్ చేస్తున్న పరిస్థితి మాత్రమే నిరంతరం కూడా కనిపిస్తా ఉంది. ఒకరోజు 3 ముక్కలు అంటారు, 2 రోజు మావిగన్ అంటారు, రేపేమంటారో మీకు కూడా క్లారిటీ లేదు. రాజధానిపై ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా యూటర్న్ తీసుకుంటున్నారు. ఇప్పటికీ రాజధానిపై 9 రకాల అభిప్రాయాలను వైఎస్ఆర్సీపీ వ్యక్తం చేసిందని చెప్పి టీడీపీ నేతలుగా విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వైఎస్ఆర్సీపీ మాత్రం అమరావతి కేంద్రంగా 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి అక్కడ అభివృద్ధి చేస్తున్నారు. ఇంత పెట్టుబడి అవసరమా? అలాగే చదరపు స్క్వేర్ ఫీట్ కి సంబంధించి 4,500 నుంచి 5,000 రూపాయలు మాత్రమే పక్క రాష్ట్రాల్లో ఉంటే, ఏపీలో మాత్రం 14,500 ఉంది. కేవలం చంద్రబాబు ఆయన అనుచరులు దోచుకునేందుకే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు తప్ప ఇక్కడ ప్రజల అవసరాలు, ప్రజల అభివృద్ధికి సంబంధించి ఏమాత్రం కూడా పట్టట్లేదు. దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్తుంది. అలాగే
అమరావతిలో 1,10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం తమకు ఏంటని చెప్పి మాజీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని అయితే లేపుతున్నాయి. మొత్తం మీద చూసుకుంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య మాత్రం ప్రస్తుతం అమరావతి కేంద్రంగా కూడా ఒక వార్ కొనసాగుతోంది. ఈ వారు ఇంకా కొన్ని రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, కౌంటర్లు, ఎన్కౌంటర్లతో పొలిటికల్ హీట్ అయితే ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతా ఉంది. శివ, ఒక పక్కన వైసీపీ వర్షన్ తీసుకుంటే పార్లమెంటులో అమరావతికి సంబంధించి బిల్లు పాస్ చేసినా కూడా సో ఇంకా ఎందుకు ఇంత రాదంతం చేస్తుంది? కేవలం ఇప్పటికే ఇది శాసన రాజధాని మాత్రమే అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఫ్యూచర్ లో కన్ఫర్మ్ గా మేము దీన్ని మార్చేస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నారు ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే కనుక. అంటే 3 రాజధానుల వైపే ఇంకా వైసీపీ మొగ్గు చూపుతుంది అనుకోవచ్చా, లేదంటే ప్రజల్ని మభ్య పెట్టడానికి ఇంకా ఇలాంటి వితండవాదం చేస్తుంది అనుకోవచ్చు? ఎందుకంటే జగన్ కూడా మావిఘన్ అనే పేరు కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు దానిపై కూడా పలువురు అయితే ట్రోల్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సో పూర్తిగా మార్చాలన్న దృష్టితోనే వైసీపీ ఇది చేస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రజలకు సంబంధించిన అయోమయంతో పాటు రాజకీయంగా ఎవరికి వారు 2 పార్టీలకు సంబంధించి లబ్ధి పొందాలనే ఏకైక ధ్యేయంతో 2 పార్టీలు కూడా తమ పొలిటికల్ ఏజెండాను అమలు చేస్తారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి 3 రాజధానుల అంశాన్ని ఒకవైపు తెర మీద తీసుకొస్తూ మరొక వైపు ప్లాన్ బి అని చెప్పి కూడా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనే ప్రపోజల్ ని బయటికి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాస్తవానికి ఒకసారి శాసనసభలో చట్టం అయిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చే అవసరం ఏమాత్రం కూడా ఉండదు. మార్చడానికి అవకాశాలు కూడా లేవు. నిజంగా ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి కనుక వస్తే 2019 నుంచి 2024 మధ్య అమరావతి రాజధానిగా ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీ 3 రాజధానుల ప్రతిపాదనని శాసనసభలో ఆమోదించుకుంది. మండల్లో రిజెక్ట్ అయింది, రెఫర్ టు కమిటీ అయింది. ఆ తర్వాత హైకోర్టు కూడా 3 రాజధానుల విషయాన్ని ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు సైతం కూడా 3 రాజధానుల విషయానికి సంబంధించి డిస్మిస్ చేసి అమరావతిని ఈ రాజధానిగా కూడా కొనసాగించాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా సూచన చేసింది. సో 2019-24 మధ్య 3 రాజధానుల అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఏమాత్రం కూడా చట్టసభల్లో కావచ్చు, లేకపోతే న్యాయస్థానాల్లో మాత్రం దాన్ని కాపాడుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు పార్లమెంట్ లో, లోక్సభలో రాష్ట్రపతి గజెట్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్చే అవకాశాలు ఏమాత్రం కూడా లేవనేది న్యాయ నిపుణులు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కావచ్చు, లేకపోతే చట్టం న్యాయంపై అవగాహన ఉన్న సీనియర్ విశ్లేషకులు కావచ్చు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో జగన్ వచ్చినా, లేకపోతే మరొక ఎక్స్ వచ్చినా, వై వచ్చినా కానీ ఎట్టి పరిస్థితుల్లో అమరావతికి సంబంధించి మార్చే ప్రసక్తే కుదరదు, ఎట్టి పరిస్థితి సాధ్యం కాదు అనేది కూడా వీరైతే విశ్లేషణగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 3 రాజధానుల అంశాన్ని తెర మీద తీసుకొని, లేకపోతే 3 ప్రాంతాలకు సంబంధించి మావిగన్ని తెర మీద తీసుకొస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు అయితే చెప్తున్నారు. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందా లేదా అనే దానికి సంబంధించి కూడా అది వైసీపీ నేతలకే తెలియాలని చెప్పి కూడా ప్రతి విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.